హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కూడా రాధని చూసి వంట చేయడానికనేసి వెళ్తాడు. ఇంకా ఏం చేస్తున్నావు రాధా అనేసి అంటే, టిఫిన్ చేస్తున్నాను సార్ అనేసి అంటుంది. అవునా, చూపించు ఎలా చేయాలి అనేసి తన చేయి పట్టుకొని ఇంకా గరిట పట్టుకొని తిప్పుతూ ఉంటాడు. ఇంకా తన భుజం మీద చేయి వేసి ఇంకా తన చేయిని ఇంకా గరిట పట్టుకొని తిప్పుతూ ఉంటే రాధ మాత్రం చాలా సంతోషంతో, ఎందుకు సార్ ఇవన్నీ మీకు ఇబ్బంది, నేను చేస్తాను కదా అంటే, లేదు ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తానులే, ఇంకా ఇలా చేస్తూ అప్పుడప్పుడు నేర్చుకోవాలి, మగవాళ్ళకు కూడా వంటలు వచ్చి ఉండాలి ఇంకా అనేసి అంటే, ఎందుకని అంటే, ఇంకా ఇదిగో ఎప్పుడన్నా మీరు గొడవ పడ్డప్పుడు మేము చేసుకోవడానికి రావాలి కదా, ఇంకా లేదంటే పస్తులు ఉండాల్సిందే, ఇంకా అందుకనేసే నాకు కూడా నేర్పించు అనేసి అంటాడు విక్రమ్. అలా ఎందుకు అనుకుంటున్నారు, నేను వండి పెడతానులేండి అనేసి రాధ అంటే, వద్దులే, నేను కూడా ఇంకా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది, నాకు కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది అనేసి ఇంకా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ వంట చేస్తూ ఉంటారు. ఇంకా విక్రమ్ రాధ వైపు అలాగే చూస్తూ ఉంటే ఇంకా రాధకు మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఏంటి విక్రమ్ సార్ ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఏమై ఉంది ఈరోజు, ఎప్పుడు ఎన్నడూ లేనిది ఈరోజు ఇంత ప్రేమ చూపించడం ఏంటి అనేసి రాధ కూడా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఇంకా వంట చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రాధ. ఇంకా అటువైపు చూసేసరికి ఇంకా విక్రమ్ మాత్రం సోఫాలో అలాగే కూర్చొని ఉంటాడు. ఇంకా రాధ, ఏంటి ఇదంతా నా డ్రీమా, నేను ఇదంతా కల కన్నానా, పట్టపగలు కలలు కనడం ఏంటి అంటే, విక్రమ్ సార్ నా దగ్గరికి వచ్చినట్టుగా ఇంకా ఇద్దరం కలిసి వంట చేస్తున్నట్టుగా ఇంకా కళ మాత్రం చాలా బాగుంది, కానీ ఇంకా విక్రమ్ సార్ మాత్రం అక్కడే కూర్చున్నారు ఇంకా అనేసి విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా రాధ మాత్రం చాలా సంతోషంగా ఆ కళని పదే పదే తలుచుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే విక్రమ్, రాధా కాఫీ తీసుకురా అనేసి అంటే, సరే సార్ తెస్తున్నాను అనేసి కాఫీ తీసుకుని వెళ్తుంది. ఇంకా నవ్వుతూ ఉంటుంది. అసలు ఏమీ అర్థం కాదు విక్రమ్కి. ఎందుకని నవ్వుతున్నావు అనేసి అంటే, మీరు ఇందాక నాతో పాటు వంట చేశారు కదా అనేసి అంటుంది రాధ. ఏంటి నేను రావడం ఏంటి, నేను అప్పటి నుండి ఇక్కడే కూర్చున్నాను అనేసి అంటే, అవునా, అయితే ఇది కలనే అన్నమాట, నిజం కాదు అనేసి అనుకుంటుంది. ఇంకా సరే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రియ ఇంకా దమయంతి మాత్రం ఇంకా చాలా కోపంగా రాధ వైపు చూస్తూ ఉంటారు. మొన్నే కదా వంటలు బాగలేవనేసి తనని చెయ్యొద్దని చెప్పాము, ఇంకా బావగారు కూడా సరేలే ఇక నుండి చెయ్యదు అనేసి మాటిచ్చారు, అయినా సరే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళడం ఏంటి, ఇంకా ఈ ఇల్లంతా నాదే అన్నట్టుగా తిరుగుతూ ఉంది. ఇంకా తనకి ఇంకా తను ఇంటి కోడలు అన్నట్టు, ఇంకా తను పెట్టింది మేము తినాలి అన్నట్టుగా తను ప్రవర్తిస్తుంది. ఎలాగైనా సరే తనని ఇక్కడ నుండి పంపించేయాల్సిందే అనేసి కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే సునంద రావడం జరుగుతుంది. ఏమైంది దమయంతి, అలా అలా చూస్తున్నారేంటి రాధ వైపు అనేసి అంటే, మొన్న చెప్పాం కదా తను చేసిన వంటలు బాగాలేవని, మళ్ళీ తను ఎందుకని కిచెన్లోకి వెళ్ళింది అనేసి అంటే, ఎందుకు దమయంతి అలా అబద్ధం మాట్లాడతావు అనేసి అంటుంది సునంద. ఏంటి నేను అబద్ధం మాట్లాడుతున్నానా, అసలు ఏం మాట్లాడుతున్నావు సునంద, మాకు మాకు రుచులు తెలియదంటావా, మాకు టేస్టులు తెలియదంటావా, తను చేసిన టేస్టు అస్సలు నచ్చలేదు, మీకు నచ్చి ఉండొచ్చు ఎందుకంటే మీకు తను ఇష్టమైన కోడలు కదా అందుకని, కానీ మేము కోపంతో కాదు, నిజంగానే మాకు నచ్చలేదు, ఒకరికి నచ్చుతాయి ఒకరికి నచ్చవనేసి ఆ రోజే కదా చెప్పాము, అయినా బావగారు చెప్పారు కదా ఇక నుండి అలా జరగదనేసి, మళ్ళీ ఎందుకని తను అక్కడికి వెళ్ళింది అంటే మేము చెప్తున్నా సరే మీరు పట్టించుకోరన్నమాట, మేము పస్తులు ఉన్నా సరే ఇంకా మీకు సరే అన్నమాట అనేసి అంటే, ఏంటి వదిన గారు అలా మాట్లాడతారేంటి, ఎవరైనా మిమ్మల్ని పస్తులు ఉండమని అంటారా, ఇంకా తను వంట బాగా చేస్తుంది కాబట్టి సరేలే నేనే చేయమని చెప్పాను, అయితే ఆ మాత్రానికి ఇంతలా మాట్లాడాలా అనేసి అంటుంది సునంద. అయితే మళ్ళీ ఏంటి చెప్పు, ఇంకా మమ్మల్ని పస్తులు ఉండాలని అన్నట్టే కదా నీవు చేసింది, ఇప్పుడు ఇంకా మేము వద్దు అంటున్నా సరే తనని కిచెన్లోకి పంపిస్తున్నావంటే ఏంటి,
అనేసి అంటుంది ఇంకా సునంద దమయంతి. దాంతో ఏంటి వదిన గారు, తను ఈ ఇంటి కోడలు, తను వెళ్ళొద్దన్నంత మాత్రాన తను వెళ్ళకుండా ఉండదు కదా, ఇంకా తను అన్ని హక్కులు తనకు కూడా ఉంటాయి అనేసి అంటే ఏం మాట్లాడుతున్నావు సునంద, ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడుతున్నావా, అంటే మాకు హక్కు లేదన్నట్టే కదా ఇప్పుడు మాకు చూపిస్తున్నావు అంటే నేను అలా అనలేదు అనేసి అంటుంది సునంద. అప్పుడే ఇంకా రామచంద్రయ్య, వసుంధర గారు అందరు రావడం జరుగుతుంది. చూడండి అత్తయ్య, చూడండి బావగారు, చూడండి మీ చెల్లి ఎలా మాట్లాడుతుందో, హక్కుల గురించి మాట్లాడుతుంది, మాకు ఎలాంటి హక్కు లేదన్నట్టుగా ఇంకా రాధకే హక్కులు ఉన్నాయని ఇంటి కోడలు అనేసి మాట్లాడుతుంది చూడండి అనేసి నేను అలా అనలేదమ్మా, నేను అలా అనలేదన్నయ్య, అసలు తనకు కూడా అన్నిట్లో హక్కులు ఉంటాయి కదా, తను కూడా వెళ్తే తప్పేంటి అన్నాను, కానీ వీళ్ళకి లేదనేసి అనలేదు ఇంకా అనేసి ఇంకా సునంద చెప్తూ ఉంటే ఇంకా అంతేలేండి, మీరంతా ఒకటి, ఎందుకంటే మీరంతా ఒకే ఫ్యామిలీ, మేమే కదా నేను ప్రియ ఇంకా వేరుగా అయ్యాము అనేసి ఇంకా దమయంతి అంటే అలా ఎందుకు మాట్లాడుతావు దమయంతి, నువ్వు వేరు ఏంటి, ఈ ఇంట్లో నువ్వు కూడా ఒక కుటుంబ సభ్యురాలే కదా అనేసి అంటాడు రామచంద్రయ్య. ఎలా అవుతాను బావగారు, నేను మొన్న చెప్పాను కదా మాకు తను చేసిన టేస్టులు బాగలేవనేసి, చెప్పంగా కూడా తను వెళ్ళిందంటే ఇప్పుడు ఈరోజు ఏమనాలి అంటే మేము మీకు లెక్కలేనట్టే కదా, మేము మీ ఇంట్లో కుటుంబ సభ్యులం కాదన్నట్టే కదా మేము చెప్పింది, మీరు వినిపించుకోరని స్పష్టంగా అర్థమైపోతుంది అనేసి ఇంకా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రాధ ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా దాంతో సునంద రాధా నువ్వు గదిలోకి వెళ్ళమ్మా అనేసి అంటుంది. సరే అత్తయ్య అనేసి తను ఇంకా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా సునంద ఈ దమయంతి వదిన ఏంటో ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. పాపం రాధ ఎంతగా బాధపడిందో, తను ఎంత బాధపడుతుందో, తను చేసిన టేస్టులు అన్నీ బాగున్నాయి, కానీ ఈ వదిన కావాలని ఇదంతా చేస్తుందని అర్థమవుతుంది. ఏ రోజు మారుతుందో ఏంటో అనేసి ఇంకా సునంద అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.